విషయాలు గమనించండి. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యంగా ఆదివారాన్ని బళ్ళని కూడా అర్థం కాకుండా కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి బళ్ళంటే దాని ఉద్దేశం ఏంటో ప్రాముఖ్యత అర్థం కావట్లేదు. అదేదో రొట్టె ముక్క పెడతారు, ద్రాక్షాసం కప్పిస్తారులే అన్నట్టుగా ఉన్నారు. కానీ అది ఎందుకో, దాని యొక్క ఉపయోగం ఏంటో, దాని విలువేంటో అర్థం కావడం లేదు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారా మాత్రమే మనం సమాధాన స్థితి పొంది ఉన్నాం. సమాధాన స్థితి లేనప్పుడు మన యొక్క పరిస్థితి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఇంకనూ బలహీనులమై ఉన్నాం, మనం ఇంకనూ పాపులమై ఉన్నాం, మనం ఇంకనూ శత్రువులమై ఉన్నాం. అయితే దేవుడు తన సమాధానము మనకు అనుగ్రహించినట్లుగా మనం ఇంకనూ పాపంలోనే ఉన్నప్పుడు, మనం ఇంకనూ శత్రువులుగానే ఉన్నప్పుడు, మనం ఇంకనూ బలహీనులమై ఉన్నప్పుడు క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయెను. మన కొరకు అనేది ఎంత దగ్గరగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎంత దగ్గరగా నిన్ను చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక మంచి వాని కొరకు మరొక వ్యక్తి తన ప్రాణం పెట్టుట అరుదు. అది కనబడదు. కానీ దేవుడు ఒక మంచి వాని కొరకు ఒక వ్యక్తి ప్రాణానికి తెగించడానికి పూనుకోవచ్చేమో, కానీ దేవుడు మనలో ఏమి చూసి మనల్ని ప్రేమించాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగానే ప్రేమించాడు, అప్పటికి పరిశుద్ధపరచబడలేదు. మనం ఇంకనూ శత్రువులమై ఉండగానే ప్రేమించాడు, అప్పటికి మనం ఇంకా అనుకూలంగా ఆయన దగ్గరికి రాలేదు. మనం ఇంకనూ బలహీనులమై ఉన్నాము, అప్పటికే మన బలాన్ని ఏమి కూడా పొందిన వారం కాదు. ఒక బలహీనుడిని ఎవరు ప్రేమిస్తాడు? ఒక శత్రువుని ఎవరు ప్రేమిస్తాడు? ఒక పాపిని ఎవరు ప్రేమిస్తారు? మంచి వాని కొరకు ఒకవేళ ఈ లోకము ఒక వ్యక్తి కొరకు ప్రాణం పెట్టడానికి తెగిస్తుందేమో, కానీ చెడ్డవారమై ఉన్నటువంటి మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడిన వాడై ఉన్నాడు. దాని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆప్యాయతను నీకు కనపరుస్తూ ఉన్నాడు, ఎంత ప్రేమను దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు.
కనుక మనం ఇంకను పాపులమై ఉండగానే, మనం ఇంకను శత్రువులమై ఉండగానే, మనం ఇంకను బలహీనులమై ఉండగానే మనమైతే అలాగే చేస్తామా? మన శత్రువుని మనం ప్రేమిస్తామా? మనకంటే తక్కువ వారిని మనం ప్రేమిస్తామా? ఇంకేమంటాడు? ఒకవేళ ఒక వ్యక్తి ఈ వ్యక్తి పాపం చేస్తుంది అని అంటే మనం ప్రేమించగలుగుతామా? అంటే మనం ప్రేమించలేని ప్రేమను ఆయన మన పట్ల చూపించాడు. మనం చేయలేని పనిని ఆయన మనకు చూపించాడు. శత్రువుతో అంటున్నాడు, దేవా ఆయన్ని కొట్టినటువంటి, ఆయన శ్రమ పెట్టినటువంటి, ఆయన బాధ పెట్టినటువంటి, ఆయనకి ఇబ్బందికి కారణమైనటువంటి ప్రజలను చూసి ఆయన అంటాడు, దేవుడు వారిని క్షమించడానికి ఆయన ఇష్టపడ్డాడు. తండ్రి వీరిని క్షమించు అని అన్నాడు. ఒక పాపిని ఆయన ప్రేమించడానికి ఇష్టపడినటువంటి సమయంలో ఆయన అంటాడు, అమ్మా నువ్వు సమాధాన గల దానివై వెళ్ళు అని అన్నాడు. ఎంత ఆప్యాయంగా ఆమెకు సలహా ఇస్తున్నాడు, ఎంత దగ్గరగా ఆయన చూడగలుగుతా ఉన్నాడు. ఆయన చూపించినటువంటి ప్రేమ ఈ రోజున నీవు నేను అనుభవించగలుగుతా ఉన్నాం. ఒకప్పుడు మనము త్రోసివేయబడిన వారము, ఆయన మన దగ్గరికి తీసుకున్నాడు. ఒకప్పుడు మన దూరస్తులము, ఇప్పుడు ఆయన దగ్గర మనం చేరే కృపను ఆయన మనకు అనుగ్రహించాడు. ఒకప్పుడు మనము లోకములో ఉన్నవారము, ఇప్పుడు దేవుని మందిరంలోకి రాగలుగుతూ ఉన్నాం ధైర్యంగా. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తములో, శరీరంలో పాలుభాగస్తులు అవ్వడానికి ఆయన తన కృపనిచ్చాడు. ఆయన ఆస్తిని మనకు పంచి పెడతా ఉన్నాడు. కనుక ఈ లోకమునకు వచ్చినటువంటి దేవుడు నీ గొప్పతనాన్ని చూసి వచ్చిన వాడు కాదు. నిన్ను ప్రేమించి నిన్ను తన స్వరక్షకునిగా అంగీకరించినటువంటి విధానమును బట్టి ఆయన మనకు ఆహారంగా మారి ఉన్నాయి. కాబట్టి ఇంత కృప దేవుడు నీకు నాకు విస్తరింపజేస్తూ ఉండగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మన పిలుపును మనం గుర్తించుకోవాలి. ఎందుకు దేవుడు మనం పిలిచాడు, ఆ పిలుపుకు తగినటువంటి ప్రయాణమును మనం కొనసాగించాలి. కనుక పాపులమై ఉన్నటువంటి మనలను పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. బలహీనులమైనటువంటి మనలను బలపరచడానికి ఆయన ఇష్టపడ్డాడు. మన శత్రువులమైనటువంటి మనలను ఆయన తన స్నేహితులుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు లేనిది ఆయన ఇచ్చాడు కనుక మనము ఆయనను గురించి ప్రచురము చేసేవారమై ఉండాలి. ఆయన గురించి మనం అనేకులకు చాటి చెప్పేవారమై ఉండాలి. ఎందుకంటే బల్లను తీసుకుని సమీపించినటువంటి మనకు దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ. అక్కడే 11వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట ఏమిటంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణమును మనం ప్రచురించాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయాడు అన్నప్పుడు వాళ్ళు ఎవరి కోసమో చనిపోయాడని చెప్పడం కాదు, నా కోసం ఆయన చనిపోయాడు, నా పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు, నా కోసమే ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి గ్రహింపును మనం కలిగిన వారమై ఉండాలి. ఈ ప్రచురము మనం చేయాల్సిన వారమై ఉన్నాం. ఆయన ఉప్పు తింటున్నామంటే ఆయన కోసం ఎంతో కొంత పని చేయాలి కదా. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు అని. అంటే దాని అర్థం ఏంటి? కావలసినవన్నీ మాత్రం వాళ్ళ దగ్గర బాగానే నైతనంగా తీసుకొని మరలా తిరిగి వారికే నమ్మక ద్రోహం చేసేటువంటి ఆలోచన కలిగిన వారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన యొక్క శరీరంలో, ఆయన రక్తంలో మనం పాలిభాగస్థలం అవుతున్నాం కనుక ఆయన కోసం మనం కూడా ఎంతో కొంత పని చేయాల్సిన వారమై ఉన్నాం. ఆ పనిలో భాగంగా మనము ఆయనను గురించి ప్రచురము చేసేవారమై ఉండాలి. ఆయన గురించి అనేకులకు చెప్పేవారమై ఉండాలి. కనుక అందరం తలలో వంచుదాం.
దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత